కొంచెం పెద్దగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన కదా చాలా పెద్దగా ఉంది. సప్పుడు నచ్చింది మీకు కింద పడ్డట్టు దీంట్లో ఇడిదికా ఇంకా ఉంది రాడు ఇడా ఒక కర్రీ ఏంటి రాదు మీద కాదు మీద కాదు డోర్ పక్కన ఏంటి రాదు. అన్న గొర్రెలనా దయ్యం లేకుండా ఉన్నావు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. రీసెంట్గా మేమైతే గోస్ట్ హంటింగ్ వీడియో షూట్ చేసినాం సనాక బంగ్లా అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ అయినామో మీకు అందరికీ తెలిసిందే. చాలా అంటే చాలా భయపడ్డాం ఆ రోజు. అక్కడ ఏదైతే సౌండ్ వచ్చిందో ఆ సౌండ్ని దయ్యమే చేసిందని చెప్తలేను. గబ్బిలం వల్ల వచ్చిందా లేకుంటే ఏదైనా కుక్కు ఉందా లేకుంటే దేని వల్ల వచ్చిందా అనేది మాకు తెలియదు. మాకు గబ్బిలాలు కనబడే కుక్కలు అయితే కనబడలేదు. కానీ ఘోరంగా అంటే ఘోరంగా భయపడ్డాం. నిజంగా ఏదో మనిషి ఏదో సంథింగ్ డిఫరెంట్ ఐటమ్ గాలిలోకి లావట్టి ఎత్తేస్తే సౌండ్ ఎట్లా వస్తుందో సేమ్ అట్నే సౌండ్ వచ్చింది. మొత్తం పేలిపోయినట్టు సౌండ్ అయితే వచ్చింది. దానివల్ల చాలా భయపడి అక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చినాము. సో దాని నుంచి ఓవర్కమ్ అయితే అయినాం ఇప్పుడు. సో మనకు ఆ రోజు ఏ పర్సన్ అయితే కలిసిండో ఎక్స్ప్లోర్ డాక్ ఛానల్ అతనే ఇంకొక ప్లేస్లో గోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందట. మనకు 3-4 ఎకర్స్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందని చెప్పిండు. ఆ ఫ్యాక్టరీ లొకేషన్ కూడా మనకు పంపించిండు. సో ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే, అతనికి అక్కడ మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయిందని అంటుండే కదా, మళ్ళీ మేమైతే 6 అదే సేమ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఒక హాంటెడ్ ఫ్యాక్టరీకి. అది ఎన్నో రోజుల నుంచి మూతపడి ఉన్నది. మొత్తం కూడా అన్ని కొలాప్స్ అయిపోయి ఉన్నాయి. నాకు సేమ్ ప్లేస్లో గోస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది అని అంటుండే కాబట్టి ఆయన మేము అక్కడికి వెళ్ళి అసలు చూసినట్లయితే మాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందా, మన సనాక బంగ్లా ఎట్లయితే జరిగిందో సేమ్ ఇన్సిడెంట్స్ అట్లే జరుగుతుందా అని అయితే చూడడానికి వెళ్ళబోతున్నాము. సో వీడియోని ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి. నిజంగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా మేము అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం అక్కడ ఏమైనా కనిపిదా అని చెప్పేసి. పోదామా? సో ఇంటికి వెళ్ళి ఫటాఫట్ రెడీ అయిపోయి మిడ్ నైట్ పర్ఫెక్ట్గా 12 గంటలకు మన లొకేషన్కి అయితే ఏర్కట్టుగా మనమైతే స్టార్ట్ అయిదాం. సో అక్కడికి వెళ్ళి మన గోస్ట్ హంటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికైతే గాయస్ నేనైతే మీకు ఫ్యాక్టరీ గురించి చెప్పాను. బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నేను ఫ్యాక్టరీ ఒకటే ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా చిన్న చిన్న రూమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కటిగా అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్దాము. వాళ్ళ వీడియోలో మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు, అదొకటి చాలా క్యాప్చర్ అయితే అయినాయి. సో మనకు అసలు ఈ వీడియోలో ఏం కనిపిస్తాయి అనేది చూద్దాం. చలో పోమా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ వాచా ఇంద్రా ఇదంతా ఇది ఇట్లా కుండలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంటుంది కదా, సేమ్ అట్లా అనిపిస్తుంది. మీరు ఇక్కడ సైడ్ చూడవచ్చు. అంతా కూడా ఇగో అన్నీ చిన్న చిన్న రాళ్ళస్ ఉంటాయి, ఇట్లా పేర్చినట్టు ఉన్నాయి కదా. మేము పొయ్యి అసలైన ఫ్యాక్టరీ వచ్చేసి కదా ఒక్కడ సైడ్ ఉంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో అది. నేను ఇక్కడ దిక్కు నుంచి అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ లాస్ట్ అక్కడ దాకా పోతా. మీకు అది కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అదే క్లోజ్గా వచ్చాడు. చూద్దాం నాకు ఏం లేదురా. నాకు జస్ట్ ఒక చిన్న రూమ్ లాంటిది ఉన్నది. ఇక్కడైతే ఏం లేదు, మీరు ఇక్కడ చూడవచ్చు. మేము ఇదేనే కాదు వేరే ఏ గోస్ట్ హంటింగ్ చేసినా సరే ఇప్పటి వరకు మన ఛానల్లో ఒకటే విషయం నేను మీకు చెప్తా. ఏదైనా మాకు ఫీల్ అయిందని చెప్తా, ఏదైనా సౌండ్ వస్తే సౌండ్ వచ్చిందని చెప్తా. ఒకవేళ ఏం అనిపించలేదు అనుకోండి, ఏం అనిపించలేదని చెప్తా. సో అదే చెప్తున్నా. ఇలా ఏం లేకున్నా కానీ లేకుంటే ఏదైనా ఉన్నా కానీ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా క్రియేట్ అయ్యి మాత్రం మేము అది చేస్తలేము. మాకు భయం అవుతుందని చెప్తా. స్టార్టింగ్ ఒక గబ్బిలం వచ్చింది, అని చూసి భయపడాము అందరము. సో ముందు చూద్దాం ఏం కనిపిస్తాయి అని చెప్పేసి వేరే దాంట్లోకి పంపాలి.
చాలా రోజులు అవుతున్నట్టున్నాయి మొత్తం రేకులు బీకులు అన్ని కింద పడిపోయినాయి. మొత్తం కూలిపోయినాయి. ఎన్నడదో అన్నిటికంటే హాంటెడ్ ఈ చెట్టు అయితే అనిపిస్తుంది. దీని మీద ఒక్కటి ఇంటితో పెద్ద అవి ఉన్నాయి, గబ్బిలాలు ఉన్నాయి. అవి చూస్తూనే భయం అవుతుంది. మొత్తం చెట్టు చూస్తూనే భయం అవుతుంది. వాళ్ళకే ఉండిస్తారు కావచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక చిన్న రూమ్ లాంటిది అవుతున్నది. దీంట్లో కూడా గబ్బిలం తింటున్నది. ఉరికింది అనిపించింది అలా కెమెరాలో. ఉరికింది. ఇది వచ్చేసి ధర్మకాంట వాళ్ళది రూము. మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల ముందు క్లోజ్ అయింది, ఇది ఏం కథ అని చెప్పేసి మనకు కూడా ఐడియా లేదు. కాకపోతే మొత్తం ఎవ్రీథింగ్ ప్యాక్ చేసి ఉన్నాయి. ఇప్పటి వరకు మాకు అన్నిటికంటే స్కేరీగా అనిపించింది ఏంటి అంటే ఈ చెట్టు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. ఇవరిదాకా మనం చూసిన ఆయన ఒక ఎత్తు, ఇప్పుడు ఇది ఒక ఎత్తు. మొత్తం పెద్ద పెద్ద గబ్బిలాలు దీనికి. దాని గుర్తున్న అందరితో ఇందులో ఎడికి మొత్తం ఇంత ఓపెన్ ఏరియా. కుక్కలావు ఊరికిరావు ఆయన కారా కుక్కలు మనల్ని చూసి ఎందుకు కొడతలేవా? అవి పట్టించుకుంటలేవా? అవి ఇటు సైడ్ పోమా, ఇటు సైడ్ పోమా. హాంటెడ్ ఫ్యాక్టరీ అంటే మాత్రం మామూలుగా లేదు. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా ఇవ్వ అంతా ఐరన్ అదొకటి అంతా అట్నే ఉన్నది. కొంచెం పెద్దగా ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేసిన కదా చాలా పెద్దగా ఉంది. మీరు అది లేదు ఇట్లా బేస్ లోపల దాకుంది, అట్లా లోపల దాకుంది. కూలగల ఆయన వస్తుంది. ఇక్కడ ఏం లేదురా, జస్ట్ మీకు ఏదైతే బేస్ కనిపిస్తుందో ఈ బేస్ ఒక్కటే ఉంది. బేస్ తప్ప ఏం లేదురా. స్టూడియో ఉంటే మన నిజంగా కిసోంటిది ఒకటి మా దగ్గర కనుక ఉండి మేము దాన్ని మొత్తం స్టూడియోలోకి కన్వర్ట్ చేసేటోళ్ళము. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఒకడ గోడ మీద అది ఏంది, అది రీజన్ అని రాసింది. కనబడుతున్నారా కెమెరాలో? కాదు గట్ల ఎవరు రాసి ఉంటారు అసలు అడిగి అవుతుందా? ఏంటో నాకేం ఫ్యాక్టరీ లేదా ఎలుకలు పోతుంది. నడుచుకుంటూ పోతున్నాయి ఎలుకలని. ఇలా కొత్త అంతేటో అనిపిస్తుంది. ఇట్లా ఇలా కొత్త ఇట్లా అనిపిస్తుంది. ఇట్లా అది ఇంకా పుర్రె లెక్క లేదు కదా. అది సిగ్నేచర్ కానీ పుర్రె లెక్క ఉంది. అది ఇప్పుడు ఇది ఎవరో రాసారు స్ప్రే పెయింట్తో. దాన్ని నేను హాంటెడ్ అది ఇది అయితే ఏం చెప్పా, కానీ దాన్ని చూసిన తర్వాత ఎంతో కొద్ది ఎఫెక్ట్ అయితే పడుతుంది మాకు ఇట్టున్నది ఏందని చెప్పేసి. ఇది పోతుంది ఇంకా చూద్దాంపా. పోతాడు నేను వచ్చిన అక్కడి వరకు ఏమని పువ్వు అయితే కనిపించలేదు కదా. ఇదంతా గిట్టుంది కింద మొత్తం. ఏమోరా మీద ఏమో ఉంటున్నట్టున్నాయి. అవి మనిషి ఎక్కడా అది డిఫరెంట్గా ఉంది కింద మొత్తం. మనకు గోల్కొండ లోపల వాసన వచ్చింది చూసినావా? కపిలాలది సేమ్ అదే వాసన వస్తుంది. ఇక్కడ కూడా కుక్కలు విక్కచ్చినట్టున్నాయి అవి. ఇదంతా ఇదంతా అని ఏముందో చూడడానికి ఇలా ఒక్క నిమిషం ఉందా? ఏం లేదు. ఇది యాక్చువల్ ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉన్నట్టున్నది. దీంట్లో మిషనరీ మీరు చూడవచ్చు. మిషనరీ కోసం సపరేట్ సెక్షన్ అవుతుంది అంతే. ఇది అసలు ఎందుకు మూత పడ్డది ఏం కథ అని చెప్పేసి మనకు కూడా నో ఐడియా. దాని మీదకి ఓనికి మెట్లు అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద నుంచి ఆ దారి ఎట్లకైనా ఉందో అట్లకే మెల్లమెల్ల మొత్తం పైన పోదాము.
పైన పోయి పైన చూద్దాం అసలు ఏమున్నది ఏం కథ అని చెప్పి. ఈ ఫ్యాక్టరీ అంతా ఎక్స్ప్లోర్ చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు దాని పైనకి ఎక్కింది ఒక ఎత్తు. ఇస్తావు పైకి పోదాం దారి, పోదాం దారా. ఏ అవి ఎన్ని రోజులేవో మళ్ళీ అవి ఊసిపోయినాయి అనుకో ఆయన. సరే చూద్దాం ఏముంది ఏం కథ. గింత నీకు ఆ లొకేషన్ దొరికినప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ఎట్లా అవుతాం. మనము ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేస్తే దానికి సంబంధించిన బేరింగ్లు అబోటి ఇవోటి పెడతాం కదా. ఇక మీరు చూడొచ్చి వచ్చేసి ఎంత పెద్దగా ఉన్నాయి. అరే పైనకి ఎక్కడ నీకు కిటికీ ఉంది వస్తావా? అరే నువ్వు రాకరా బై, నువ్వు ఆనే ఉండు. మీ ఆయన కింద పడితే చూద్దాం రారా, ఇదంతా ఏం రాస్తారు. పిచ్చోళ్ళు ఉండరు ఆయన, పిచ్చోళ్ళు. నాకే భయం అవుతుంది. పిచ్చోళ్ళు, కుక్కలు మొత్తం అవే. ఇగో ఇవన్నీ ఊసిపోయి కింద పడ్డట్టు పడ్డాయి. నువ్వు అన్నది కరెక్టేరా, పుచ్చిపోయింది అంటున్నావు చూడు. ఇగో ఇవన్నీ కింద ఎట్లా పడ్డాయి? ఊసిపోతున్నాయి కదా ఏడికైనా కాడికి. మనసులో లేపి పెట్టలేరు వీటిని. మరి నువ్వు సపోర్ట్ అవుతుంది గిట్ గిట్ రైట్ సైడ్. ఏంటిది? నువ్వు సపోర్ట్ అవుతుంది ఇట్లా మిషన్ స్టార్ట్ అయినట్టు. ఏడా ఇది అన్న ఏం లేనిలేవరా? నీ మిషన్ స్టార్ట్ సపరేట్ గీకి బయట 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 అదేంద్రా గోరెలు ఎక్కువ ఉంది. మరి దగ్గర మరి మిషన్ కాదు 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 మిషనా? బ్లోవర్ అట్రా. ఇదేంటి? హొప్పర్, బీసీ బకెట్, ఎలివేటర్ అటు ఏంటిదో. అరే ఇది నాకు తెలిసి అది కావచ్చురా, కటర్ హౌస్ ఇవన్నీ ఏంటి కెమికల్ ఫ్యాక్టరీ ఏంటిదో ఇది. ఇది నేను ఎలా చూసిన అంటే ఒడ్లు పట్టుతారు ఇప్పుడు గల్లు ఉన్నది అట్లుంటుంది ఇది దాంట్లో ఉంటుంది. కెమికల్ ఫ్యాక్టరీ ఇది. ఇదంతా డస్ట్ బిస్ట్ చూసినప్పుడే అనిపించింది. ఆ స్మెల్ కూడా ఏమొత్తలేదు అంతగానో. మరి సౌండ్ ఏందిరా అది? గదే నేను అప్పటి నుంచి చెప్తలేనా, గిరిది గిల్లనే వస్తుంది గిరిదికు ఏదో ఎత్తేసినట్టు వస్తుంది ఇట్లా. దీని మీదకి పోతే మాత్రం పెద్దగా ఉంది. ఇది ఏదో బ్లోవర్ అన్నా గోరే ట్రైన్ రాజా వణికింది ఇట్లా ఒకటేసారి ఇట్లా అంత ఇట్లా. బట్టలు అప్పడియావు. అన్న నువ్వు అన్నది కరెక్టే అన్న, ఇది కెమికల్దే. ఇది ఏమన్నా సెర్చ్ చేసి వస్తుందంట రోలర్ ఫీల్డ్ అంటే. మల్టిపుల్స్ అంటే యూజ్ అవుతుంది. దాంట్లో పని యూజ్ కాదు. ఫారెన్ లెక్క ఉన్నది C7 చూడు కట్టు చూడు. అయ్యో ఈ బట్ట చూడు ఇది సేమ్ దూరంకి చూస్తే ఎట్లా అనిపించింది అంటే సమాధి గోరి లెక్క అనిపించింది. దగ్గరకు వచ్చి చూస్తా బ్లోవర్ అది. బట్ట చూడు ఇక అయిపోయింది దాని పని. నీళ్ళెక్క అయింది అది ముసలాయని. కింద సలకలు ఉన్నాయి అవి కుస్తున్నాయి. పోయినసారి గోస్ట్ హంటింగ్ వీడియోలో 2-3 పాములు కనబడ్డాయి. వీటిని మీకు కవర్ చేసి చూపెట్టలేదు. ఈసారి అందరం అందుకని షూ వేసుకొని అయితే వచ్చినాము. సో ఖచ్చితంగా ఇంత రిస్క్ చేసి ఇలాంటి ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి లైక్ అయితే వేయండి. వస్తుంది కదరా ఇంత పెద్ద పెద్ద పైపులు, ఇంత పెద్ద పెద్ద మిషన్లు మనం చూసినా ఫస్ట్ టైం. ఇవన్నీ మేము వచ్చిన మెడికల్ కోడ్ ఆఫ్ ఏంటిరా మెడికల్ కోడ్ ఫర్ మాలిగ్రెంట్ టమస్ ఎమర్జెన్సీ. ఇది ఒక మిషనరీరా. ఈ మిషనరీ వాళ్ళు దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం మొత్తం. దీని లోపల మీరు చూడవచ్చు మొత్తం కూడా షాటర్లు అంటాం కదా, స్టార్టర్స్ అవి అవుతున్నాయి. ఇగో ఇది మొత్తం నాకు తెలిసి అదే కంట్రోలింగ్ ఆపరేటింగ్ రూమ్ కావచ్చు. ఇలా కూడా మరి మొత్తం కుక్క 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 కానీ ఎందుకు కొడుతుంది అట్లా వాళ్ళు కొరికినట్టు. ఇదేంద్రా అదే నారికి నువ్వు చూపెట్టింది. తిరుగుతుంది నారేది తిరుగుతుంది. తింపేవా ఆయన నాకు తెలిసి ఇది రొటేట్ అయినా కొద్ది మీది గాలి పోవడా లేకుంటే ఐటమ్ పోవడా కావచ్చు. కింది ఉన్నాయి చూడాలి. అవే కావచ్చు. అచ్చంరా ఇంకెదురు వీటిని. కానీ ఇప్పుడు వచ్చేసి
పైనకైతే పోదాం. మీ కింద అంతగానే ఏం అనిపించలేదు. హాంటెడ్ అని అన్ని వీడియోలో చెప్పారు. కాకపోతే మాకు ఇప్పటివరకు అయితే ఏం ఎక్స్పీరియన్స్ అయితే కాలేదు. జస్ట్ ఆ గబ్బిలా చూసి భయపడ్డామేమో అంతే. మీకు ఏమైనా అనిపిస్తున్నారా? అదే గానే చీకటి ఉండే వరకల్లా కుక్కలకు దానికి భయం అవుతుంది. అవదాం ఎందుకు, కానీ దయ్యాలు ఉన్నట్టుగా మాత్రం ఏడా అనిపించలే మాకు. ఎందుకు రారా ఘోరంగా ఉంది గైస్. ఇలాంటి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుడు ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినాము, ఇటువంటిది మాత్రం ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మొత్తం ఇక స్టార్టర్స్ అవోటి ఇవోటి అన్నీ ఉన్నాయి. ఇక లివర్ అంటారు కదా, అది కూడా ఉంది కిందికి పైన కననీకి. మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతుంది కావచ్చు. ఇక ఈడ ఏదో పెద్ద అరే మెల్ల ఒక్కల కింద పడుతుంది, డైరెక్ట్ చూసుకుంటారా సరేనా. ఇక షిప్పులలో దీంట్లో ఇంజన్ ఉంటుంది చూడరు, ఇట్లా తిరగడానికి. దాని లెక్క ఉంది. కాలిపోయింది మొత్తం. అది కాలిపోయిందా మరి బొగ్గుతో నడుస్తావు. అక్కడ ఎక్కువ ఉందా మెల్ల రవిజీ పొక్కలవాడ. ఇంత పెద్ద మిషనరీ చూసుడు ఫస్ట్ టైం. అసలు ఇంత పెద్ద మిషనరీ ఎప్పుడు చూడలేదు మేము. ఒక దగ్గర ఫిక్స్ అయి ఉన్నాం కాడ. ఇప్పటి వరకు మనం చాలా హైట్కి వచ్చినాం. కింద నుంచి వెళ్ళి మన వాళ్ళు వచ్చేసి కింద అవుతున్నారు ముగ్గురు ఒక దగ్గర. కానీ ఇవి చూడరు గాయస్. నేను ఏ విధంగా అయితే స్టార్టింగ్లో మీకు చెప్పినో దానస్ ఉంటుంది, కాకపోతే చాలా చిన్న సైజ్ది. ఇవన్నిటి కూడా బెల్ట్లు వేసి చైన్లు వేసి తింపుదురు కావచ్చు. ఇవిటి పెట్టే చైన్లు బెల్ట్లు అన్నీ కింద పడేసి ఉన్నాయి. ఇదిగో ఫుడ్లు పట్టే మిషన్ లెక్క ఏదైనా తెలిసి తింపుకుంటా కచరా సపరేట్ చేసేదాని లెక్క ఉంది. కానీ గోస్టెడ్ ఉన్నది. నేను అది కదా అసలు ఎందుకు బంద్ అయింది. మెల్ల తొందర పడుతూ ప్రతి జాగాలో అన్నీ ఇవే ఉన్నాయి. ఏంటి ఇట్లా బేరింగ్లు తిరిగే మిషన్లు దాని లెక్క. ఇక కింది నుంచి వెళ్ళి పైన నుంచి కిందికి సప్లై అయ్యేకి పైపులు ఇంత హెవీ సైజులో ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా పైన కించి వచ్చి దాంట్లో స్టోర్ అవుతుంది. దాని నుంచి మళ్ళీ కిందికి పోతుంది. కింది నుంచి మీరు చూడొచ్చు. మనం ఆల్మోస్ట్ ఎంత హైట్కి వచ్చినామో దగ్గర ఒక 2 ఫ్లోర్లు అంత హైట్కి వచ్చినాం. కింద నేను మీకు కంటైనర్ లాంటివి చూపెట్టినా కదా, దీని లోపల ఏమో అదొకటి స్టోర్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి మన కూరగారు సెర్చ్ చేసిండు ఆన్లైన్లో. అదే ఇది ట్యాంక్. దీనిలో మొత్తం స్టోర్ అవుతుంది అన్నట్టుగా. మొత్తం బూజు పట్టిందంతా. దీనిపైన ఇంకొక ఫ్లోర్ ఉంది, దాంట్లో కూడా పోదాం చూద్దాం అక్కడ ఏమైనా ఎక్స్పీరియన్స్ అవుతుందా కాదా అని చెప్పేసి. ఆ తర్వాత పైన కొంచెం కింది పోయి ఇంకేమైనా ఉన్నాయా సరౌండింగ్స్లో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆల్మోస్ట్ గైస్ మొత్తం టాప్కి అయితే వచ్చేసినాము. ఇంకొక నిచ్చెన ఉంది అంతే. దాని నుంచి అయితే మొత్తం పైనకి వెళ్ళిపోయినట్టే మనము. ఇక్కడ మిషనరీ వచ్చేసి ఇవే ఉన్నాయి. కింది నుంచి పైన గుంజేటి, పైన నుంచి కింది గుంజేసి
మెయిన్ ఈ దీంట్లో వైబ్ ఎట్లా వస్తుందంటే మనం ఏదైనా కొత్త ఐటెంని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతాం కదా, లైక్ ఏదైనా కేవ్స్ కావచ్చు, సంథింగ్ డిఫరెంట్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోయినప్పుడు ఎట్లయితే ఎగ్జైట్మెంట్ ఉంటుందో అట్లా అనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా భయం అవుతుంది, కానీ దయ్యాలు ఉన్నాయి అన్న రకంగా మాత్రం భయం అవుతుంది. నీకు అనిపిస్తున్నారు అట్లా? ఏమనిపిస్తలేదు. ఏదైనా సౌండ్ అదొకటి సౌండ్ అయినప్పుడు ఏమో బయట జల్లుమంటుంది ఒక్కటేసారి. కాకపోతే ఇట్లా దయ్యాలు ఉన్నాయన్నట్టుగా మాత్రం ఆ వైబ్ వస్తలేదు. ఇక్కడ బయట చెట్టు చూసినప్పుడు భయమైంది అంతే. చెట్టును చూసినప్పుడు ఆ గబ్బిలో ఎగిరినప్పుడు భయమైంది. వాజా అప్పటి నుంచే నేను చెప్తున్నా కదా, చైన్ లేస్టోళ్ళు బెల్ట్ లేస్టోళ్ళు అని చెప్పేసి లోపల ఎంత పెద్దగా ఉందో చూడు చైను. ఘోరంగా అంటే ఘోరంగా పెద్దగా ఉంది చైను. నేను ఫస్ట్ టైం ఇప్పుడు అంత పెద్ద చైన్ చూసుడు. దీంట్లోకి మొత్తం మెటీరియల్ అంతా కింది పోతుంది అన్నట్టు. అరే ఇదేంటి చెప్పన్నా, దీంట్లో పోతున్నాను చెప్పన్నా. మనం కిందికి రాగా పెద్ద హాల్ ఉన్నది చూడు, ఆ హాల్లో పైన ఎలుకలు పోతున్నాయని చెప్పలేదా, ఆడికి వచ్చినాం. ఆడికి తోవా తోవా ఒక హౌస్ వస్తుంటుంది, ఆడికి వేద్దామా? కాడ అక్కడేమో ఉన్నది ఫ్లోర్ కాకపోతే ఊసిపోయింది అనుకో, కింద పడతాం చెక్కలు తిరుగు. మెయిన్ ఏంది అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం పోయి అక్కడ దాకా చూపెట్టవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే చెక్కలు ఉన్నాయి కదా, ఇవి ఉత్తనే ఇరుగుతున్నాయి, ఇరేటట్టు అక్కడక్కడ అంటున్నాయి. మేము పోతుంటే కూడా ఇట్లా మధ్య దాకా పోయినా ఏమో ఏం లేదు, ఘోరంగా ఉంది. కింది పోందా. అన్ని జాగాలలో ఐరన్ పైపులు, ఐరన్ షీట్స్తో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఇది ఒక్కటే స్పెషల్. ఎందు గురించి ఏమో ఇట్లా వుడెన్ ఐటమ్తో అయితే తయారు చేసారు. ఇది సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది సుత్తుంటే కూడా. చెప్పరా కోటి, అంతే నీది పట్టుకో, నీకెట్లా అనిపిస్తుందా? మొత్తం అంతా భయంకరంగా ఉంది, భయం అవుతుంది ఘోరంగా. అప్పుడప్పుడు ఇట్లా గబ్బిలాలు ఉరుకుతున్నాయి మీదికి, జీకులు మొత్తం ఇది దయ్యం ఉన్న ఫీలింగ్ అట్లా అట్లే గాడ బయట షెట్ కానీ అనిపించింది. ఘోరంగా ఉన్నది కానీ ఇది. పైనకి ఎక్కుతుంటే ఎవరి దాకా ఏం కనవలే, కానీ పైన మొత్తం ఎక్కిన తర్వాత ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు ఎట్లా కనబడుతుందో, అంతా కూడా ఘోరంగా కనబడుతుంది. అక్కడ మూలకు ఒకటి ఏంటిదో హౌస్ లాంటివి ఉంది, మీకు అనిపిస్తుంది హౌస్. కెమికల్ ఫ్యాక్టరీ కదా, యాసిడ్ స్టోర్ చేయనికో, కానీ సంథింగ్ డిఫరెంట్ ఐటమ్ అవుతుంది అదొకటి. పైన మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే వచ్చినాము. అంతా మేము కనిపించలేదు. మిషనరీ ఒకటి ఉంటాయి కదా, సేమ్ అవే మిషన్లే ఉన్నాయి, వేరే ఏదో డిఫరెంట్ ఉంది గిట్టు కూడా. పైనకి మనం కనబడా ఇవన్నీ ఏందిరా గోరీలు ఎక్కువ ఉన్నాయి, దగ్గర పోతున్నాము సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. ఏదో వాటర్ స్టోర్ తీసుకొని ఇంకా వచ్చేది. ఇదంతా ఏదో సెటప్ ఉన్నట్టుంది కదా, కూలిపోయినట్టుంది కదా అంతా సెటప్. ఉందా బోర్డు మీద స్టార్టర్లే మొత్తం ఏదవుతున్నారు, స్టార్టర్లే అన్ని స్టార్టర్లే. ఇది ఇక్కడ క్వశ్చన్ వాళ్ళు రాసిర్రా లేకుంటే ఏందనేది తెలియదు, కానీ అవిటిని చూస్తే మాత్రం నీ అమ్మ
ఒక్కసారి జల్లు మనదిరా మీద చూడేమో చూస్తున్నట్టు అనిపిస్తలే నట్లే కానీ పెట్టి చూస్తే కూడా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కటేసారి పా జల్లు మనదిరా. నిజంగా చాలా పెద్ద ఉంది. పోయినా కొద్ది ఒత్తనే ఉంది ఫ్యాక్టరీ, పోయినా కొద్ది ఒత్తనే ఉంది, కథం అవుతలేదు. మళ్ళీ పోయినా చూసిన రేకులు మొత్తం విరిగిపోయినాయి, రేకులు ఏది అని పడిపోయినాయి. ఇటు కూడా ఉన్నది ఆడు ఇంకో చెట్టు ఉన్నది చాలా పెద్ద ఉంది ఇది. మెయిన్ ఏంటంటే దీని చుట్టూగా సరౌండింగ్ మొత్తం నాదిరా నాకేమనిపిస్తుంది అంటే కాదు, నీకు దయ్యం భయం అనిపించదు కాదురా, దయ్యం ఉన్నట్టు అట్లా ఏమన్నా ఫీలింగ్ వస్తుందా? భయం అనిపిస్తుంది అనుకుంటా. అందరికి అట్లే ఉన్నది కదా ఫీలింగ్ వచ్చేసి. సరౌండింగ్ ఏరియా చెట్లు ఉన్నాయా, ఆ చెట్లు అంతా భయం అవుతుంది మెయిన్. ఇంకో చెట్టు ఉన్నది. ఇది కూడా ఏదో దానికి సంబంధించిన ఐటమ్ ఉన్నట్టున్నది. మనకు కోన్ లెక్క ఉంది, పైన చిమ్నీ లెక్క ఉన్నది. అన్ని వలిపై నెత్తిమే పడతారు సార్. సరే ఒకది ఏం ట్యాంక్ అన్న ఐరన్ అర్థమవుతుంది. ఇది సులువు పట్టింది ఉంటారు కదా. మేబీ వాళ్ళు ఇట్లా కావచ్చు, స్నానాలు అయితే ఏనికి వాళ్ళకి ఎవడన్నా ఐరన్ ట్యాంక్ పెడతారా వర్క్ చేసే కాదు. మన కెమికల్కి నీళ్ళు కావాలి కదా. ఇలా లోపల ఏదో ఉన్నట్టున్నది ఇట్లా. కెమికల్కి వెళ్ళి కాబట్టి సిమెంట్తో కడతారు. జింగిడి వల్ల కాయింట్ వెళ్తారు ఎవరే. ఐరన్ షీట్ దొడ్డుది, లేయర్లు ఉంది చూడు. మొత్తం ఇది ఐరన్ అయిందంతా, జంగు బట్టి కరిగిపోయింది. ఇది కెమికల్ మొత్తం ఐరన్ యాసిడ్ అటు లోపల పడుతుంది కావచ్చు అన్న. ఇంకో లైట్ ఇది అదే ఏం రాడు అది ఇప్పటిదేరా మనం ఆడికించిన కదా చూసింది. అడిగోలేదా లోపలికి అది సంథింగ్ యాసిడ్ సప్పుడైనా వచ్చింది నువ్వు కింద పడ్డట్టు నాకు కూడా అనిపించింది. నడుచుకుంటూ పోయినట్టుగా సరే ఏంద్రా ఇవన్నీ ఇవరిదాకా నిజం చెప్తున్నా. అక్కడికి ఫ్యాక్టరీ చూసినా అంత పైనకి ఎక్కినా ఏం భయం అనిపించలే. కానీ ఇక పొయ్యే కొద్దీ లొకేషన్ ఇంకా ఘోరంగా అవుతున్నాయి. కాదు సముద్రం మొత్తం గాయస్ ఏం స్టోరీ ఎదుంటారో ఏమో, సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే చాలా పెద్దగా ఉన్నాయి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ట్యాంకీలు. పడ్డావు అనుకో తీసుకుని మాత్రం కలవదు. ఇక ముందే చెప్తాం దూరం ఉంటుంది. ఇటు ట్యాంక్ లెక్కలు ఉన్నాయి. మొత్తం విరిగిపోయింది, మొత్తం ఊరిపోయేటట్టు మీరికి. వాజా ట్యాంక్ అది ఆడి పంప ఇది ఏంద్రా ఇంత పెద్ద ఉంది. దానికి ఇట్లా రెండు ఎక్కేటి కూడా నీకు స్టెప్స్ అవు మొత్తం ఐరన్ ఇవన్నీ. లోపల చూడావా అది ఏందన్నది డ్రైనేజ్ అరా ఏ కాదు ట్యాంకు. నిజంగా దీంట్లో ఏం స్టోర్ చేసిరో ఏమో. దీంట్లో మొత్తం మీరు చూడవచ్చు చాలా పెద్ద సైజులో ఉన్నాయి ట్యాంకులు. ఇంత పెద్ద ఐరన్ ట్యాంకులు ఫర్ ద ఫస్ట్ టైం నేను చూసుడు. దీని మీది కోనికి మెట్లు కూడా ఉన్నాయి. పోదామంటే అంతేటో ఉన్నాయి. వద్దు తుప్పు పట్టినాయి ఇరి. ఏమవుతుంది ఇప్పటికి 3 సార్లు నాకు ఫస్ట్ వినబడ్డది. నాకు అడుగులు సౌండ్ వినబడ్డది, 2 సార్లు ఏదో మీకు ఎక్కిన ఏదో మీది ఇప్పుడు అది ఇప్పుడు గట్టినే వచ్చింది. సౌండ్ అయింది. పోదామా ఎక్స్ప్లోర్ చేద్దామా? చేద్దాం. గడిదికేమో ఉన్నట్టున్నాయి ఇంకా. ఉన్నాయి కాదురా
మనము ఇంటి లోపలికి పోతా ఉన్నాం 3-4 మనము టైమ్స్ ఉంటుంది సౌండ్. ఎక్కడి నుంచి అయితే ఎంటర్ అయినామో ఆడికించిన సపోర్ట్ వస్తుంది కాదు ఉరికినట్టు సౌండ్ వచ్చింది. వీడి ఇట్లున్నది సెట్ చూడకు. నాకు ఇవరిదాకా భయం కాలే కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నా భయం అవుతుంది. కష్టంతో పోయి చూద్దాం ఏమైనా అయింది అనుకో. అరే ఇంకొకసారి సౌండ్ అనేది వినబడ్డా అనుకో సప్లైకి వెళ్ళిపోయింది. మస్తు ఘోరంగా ఉంది ఇది. ఇంకా లోపల ఉన్నదట అన్న తువ్వలేదు అసలు ఇటు. మెయిన్ ఏంటంటే ఎవరాక భయం కాలే కానీ కొంచెం భయం అవుతుంది ఇటు ఒకటి వచ్చిన కానీ. అంత డిఫరెంట్గా ఉంది లొకేషన్ కూడా. అరే ఇది నెక్స్ట్ లెవెల్ రా. ఇప్పటిదాకా మనం చూసిన ఒకెత్తు ఇది ఒక్కటొక ఎత్తు. మీద చూడవా సేమ్ లొకేషన్ రా అయ్యా. ఇది ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క నెక్స్ట్ లెవెల్. పోయినా కొద్ది వస్తూనే ఉన్నాయి కానీ మీద అన్ని రేకులని ఊలినాయి. ఇటువంటి లొకేషన్ గాయస్ డే టైంలో కూడా ఇంతవరకు మేము చూడలేదు. నైట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అరే ట్విస్ట్ ఒకసారి దాని తోడ దారం కట్టి పెట్టిండ్రా. దారం కట్టిన ఒక్కకు దారం కవర్ కూడా కట్టింది. అది ఇంకా ఏదో ఉంటుంది చూసినాం మనం. కొంగలో కదిలేకరా బాబాయ్గా ఆయనతో మనం చేసిరా అయింది. ఆయనతో ఏమన్నా డిఫరెంట్ ఉంది. ఎత్తులో ఏందో అది. ఇట్లా ఇట్లా పండ్లు కూడా ఉన్నాయి చూడు. ఇట్లా ఇగో అడిగి పందిదా. పంది ఇట్లా కావచ్చు. పందులకు ఇట్లే ఉంటాయా. అదే ఇటు లొకేషన్ మామూలుగా లేదు. గింట పెద్దగా ఉన్నది గోడ. ఏది ఏంటన్నా సంథింగ్ ఏమి ఉన్నట్టు కనబడ్డది నాకు కండ్లో పడ్డట్టు. దీంట్లో ఇడిదికా ఇంకా ఉందిరా ఇడా ఒక కర్రీ ఏంటిరా మీద కాదు మీద కాదు డోర్ పక్కకుండా ఏంటిరా దా ఇక్కడ గీ తెల్ల గిదా గాడు కట్టెలు కట్టెలు. ఒకసారి కనబడి మాయమైతే దానికి ఏం అనిపించేది. కాకపోతే కనబడి అట్నే చూస్తుంది కదా. తెలుగు అన్న పానం అక్కడేసారి కొంచెం ఏర్పడారా కెమెరాలో నాకు కనవాలి. ఇట్లా తలకే ముంగడు ఏందిరా రేగు చూసి ఊరేసుకుని అనుకున్నాను. ఏదిరా రైట్ తీసే అమ్మా ఘోరంగా ఉన్నది. జల్లు మంది ఒకటేసారి గట్టినే ఉంది కదా. సేమ్ వాళ్ళు ఉరిపెట్టినట్టు కనబడ్డా. దయ్యం మీద ఊరాడుతుంటే అనిపిస్తుంది అని చూస్తే. అంతే గాయస్ డే టైంలో చూసినప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఏది చూసినా కానీ నార్మల్గానే కనబడుతుంది. నైట్ టైంలో మనం ఇప్పుడు మొత్తం అదే ఆలోచనలు ఉన్నాం కదా. మాకు ఏది చూసినా దాని లెక్కనే అనిపిస్తుంది. అది కెమెరాలో క్యాప్చర్ అయిందా అది కర్రే. అటు సైడ్ చూసింది ఒక చెక్ కానీ మనిషి చూసినట్టు అనిపించింది. ఎట్లా ఇంకా ఘోరంగా ఉందిరా. బాబాయ్ నెక్స్ట్ లెవెల్ 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 పెరుగుతా ఉన్నది. మస్తు ఘోరంగా ఉంది ఇడిదిప్పు. నిజంగా భయం అవుతుంది మొత్తం. నిజంగా ఇట్లా
అంతా ఇట్లా ఏదో అవుతుంది సంథింగ్ డిఫరెంట్ అని నేను కెమెరాలో చెప్పలేకపోతున్నా. అటు కూడా ఇంకోటి ఉందావు అన్నా. ఇగో అటు కూడా ఉంది ఇంకోటి. మెయిన్ ఏంటంటే చూసినప్పుడే భయం అవుతుంది బాగా. ఇలా పోయినా కొద్ది స్టెప్ బై స్టెప్ ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ మేము సొరంగంలో పోయినాం కదా, సేమ్ అట్లే అనిపిస్తుంది. కాకపోతే సొరంగంలో పోయినప్పుడు మాకు అంతగానే మేము భయం కాలేదు, ఇలా పోతుంటే భయం అవుతుంది. నువ్వు నీలాంబరి సినిమా చూసినా? రామకృష్ణ ఉంటుంది అలా మొత్తం దయ్యంది. ఏమైంది? ఒకసారి చూడు చుట్టూ ఇట్నే ఉంటుందా? ఇలా మొత్తం లోపలనే చెట్లు ఉన్నాయి. ఇలా భయం అవుతుంది నాకు అలా పోనీకి, దూరంగా ఉంది. ఎవరి ఫ్యాక్టరీ స్టార్టింగ్లో ఆ ఫ్యాక్టరీ ఒకటేనేమో గంతే ఉన్నదేమో అనుకున్నా. దొత్తనే ఉంది. ఒకటే వారం లెక్కలు, ఒకటే బిల్డింగ్ లెక్కలు అనిపించింది. కానీ పోయినా కొద్ది ఇంత వస్తూనే ఉన్నది. ఒకరిని చూసి ఒకరిని ధైర్యం కొద్ది పోతున్నాం కానీ అబ్బో చిన్న చిన్న రూమ్లు బాగున్నాయి. చిన్న రూమ్లు బాగున్నాయి. ఓకే ఎట్లయింది? అయ్యో అనిపించింది. అమ్మదుడు బాగున్నాడు. ఎవరికి అట్లా ట్విస్ట్ చేయకూడదు. అమ్ముతాడు ఘోరంగా భయమవుతుంది. ఒక విషయం అర్థం చేసుకోర్రి, ఇంత పెద్ద ఫ్యాక్టరీని ఇడిసబెట్టి పోయారు అంటే దీంట్లో ఏం జరుగుంటే ఇడిసబెట్టి పోయి ఉంటారు. అదొక్కటి మాత్రం మీరు ఆలోచించండి. జల్లు మనకి అన్వాంటెడ్ సౌండ్స్ ఇంకెక్కువ ఏం వస్తలేవు కాబట్టి ఇలా అంతగానో ఏం అనిపించలేదు. ఏదన్నా ఇట్లా సబ్ని డిఫరెంట్ సౌండ్లు వచ్చింది ఇంకా మస్తు భయపడేటోళ్ళం. నిజంగా మస్తు డేర్ చేసినాం మేము అసలు. ఈ వీడియో త్రూ మేము చెప్పాలంటే ఇంతవరకు మేము చేసిన గోస్ట్ హంటింగ్ ఎక్స్ప్లోరేషన్ ప్లేసెస్ని మీరు చూడర్రి, హీరో ఎక్స్ప్లోరేషన్ ప్లేస్ చూడర్రి. మెయిన్ ఇల్లు ఏంటంటే నీడని చూసి బాగా భయపడుతున్నాం మనం. దాని నీడ ఉంటుందా, దాని నీడని చూసి మాత్రం భయపడుతున్నాం బాగా. ఆ రోజు కూడా అంతకన్నా భయపడకపోతుంటే మొన్నటి వీడియోలో ఆడికి ఉరకనికి రీజన్ ఏంటంటే మేము యూట్యూబ్లో దాని రిలేటెడ్ మస్తు వీడియోలు చూసినాం. అన్నిట్లలో కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందన్నట్టుగానే చెప్పారు. ప్లస్ ఆడికి పోయిన తర్వాత ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అయినా కొద్దీ ఫస్ట్ డోర్ సపోర్ట్ వచ్చిన తర్వాత చిన్న సపోర్ట్ వచ్చింది, ఒక్కసారి మొత్తం పేలే వరకల్లా ఆ రకంగా భయపడ్డాము. లేకుంటే గిట్నే అది కూడా ఎక్స్ప్లోరేషన్ ఉంటే ఏం లేదని చెప్తుంటే మాకు ఏమనిపించకుండా సౌండ్ వచ్చే వరకల్లా సంథింగ్ డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఒకసారి గజ్జల సౌండ్ వచ్చిందా? నడుచుడు అదే అప్పటి నుంచి అదే అంటారు వీళ్ళు. ఇది అదే పందులు ప్రోమోలు ఎప్పుడు నిలబడే లోపల ఘోరంగా భయపడింది. ఇప్పుడు ఉరుకుతుంది అడవి పందులు. నాకు ఏమనిపించింది చెప్పన్నా, నువ్వు పాక్కూడదు అన్నట్టు అనిపించింది ఒక్కడేసారి. నీ చెట్టును చూస్తున్నావు మీద గజ్జల సౌండ్ రాగానే కూడా ఉరుకొత్తురా మీదిగా అనుకున్నాను. రేకులు మొత్తం అంటే అప్పుడు వచ్చేది వీటిదే కావచ్చు మరి. అందులో సౌండ్ వచ్చింది. అటు కూడా ఉన్నాయి కావచ్చు. అటు కూడా ఉండొచ్చు. అక్కడ కుక్కలు ఉన్నాయి మనం వచ్చినప్పుడు. మరి అదేనా కాదా? ఈడ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అడగ పాత సినిమాలో జైలు ఉంటాయి చూసినా ఎట్లా అనిపిస్తుంది ఈ గోడలు ఇటు చూస్తుంటే. మస్తు భయపడ్డారు. జడ్డు మన చాలా మంది ఒక్కసారి గుండె ఊసిపోయి చేతిలోకి వచ్చిన టైం. పందులు ఏమో కానీ పందులు పాడు కానీ అయ్యో కొంచెం మరిచి ఎట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒకటికి వచ్చినప్పుడు
ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇట్లాంటి చెట్లను చూస్తే మస్తు ఘోరంగా భయం అవుతుంది. చిన్నప్పటి నుంచి సినిమాలో చూసిన లొకేషన్లు మొత్తం ఇట్లే ఉంటాయి కాబట్టి ఈ లొకేషన్ చూస్తే ఘోరంగా భయం అవుతుంది. షటర్ కెమెరా పెట్టి లోపలికి ఒకసారి. అన్ని ట్యాంకులు ఏమేమో ఉన్నాయి ఇలా. పోతా అంటే షటర్ కింద చొర్రాలి ఇక. పోయిద్దామా? అంతా మేము ట్యాంకులు తిననే ఉన్నాయి. వీడికి ట్యాంకులు ఉన్నాయి అంతే. రాసిరు ఇగో ఇక్కడ రాసిరు గ్యాస్ చూడవచ్చు. మరి ఇదేమో ఉన్నాయిరా. అదే ఇక్కడ మొత్తం ఏదో ఇట్లా స్టోరేజ్ లెక్క ఉన్నది. ఇక్కడ సైడ్ మనం సేమ్ ఫ్యాక్టరీ లోపల ఏ విధంగా అయితే మెకానిజం చూసినా సేమ్ అట్నే ఉంది. అంతా ఒకటి ఒకటి ఉంది. అరే మెల్లగా చూసుకునే కానీ కూలిపోయి లోపల పడాలి. రే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉందా? ఎడికి రాదు ఏం రాసిందిరా? తెలుసుగా ఎంత డేంజరస్. చూసుకునే కానీ లోపల ఉండి దాన్ని మూతూసుకోవాలి పడతారు. అడవకు రుద్దుదా. సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ అట అది. అంటే కెమికల్ ఫ్యాక్టరీ ఇది. ఆ పెద్ద పెద్ద ట్యాంకులు కూడా వాటియే కావచ్చు, కెమికల్ స్టోరేజ్ కావచ్చు. లోపల చూస్తాం మొత్తం అంతా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లెక్క మొత్తం పొక్కి 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 వేసింది. ఇది ఏంటి రైవాన్ని ఇట్లా చిన్న చిన్న పైపుల లెక్కలు ఉన్నాయి చూడు. బొక్కయ్య బొక్కాయి బొక్కాయి. అరే మొత్తం ఇవి ఆపేరు రే స్టాకు. ఏదేరా? అరే ఇవి అడవి పందులే కావచ్చురా. అయ్యో అడవి పందులకే గిట్టుంటాయి. ఏంది పందులు. ఇంతకుముందు లోపల మనం చూసాం కదా ఆ పందులు. అవి అడవి పందులు కాదు, అవి ఊరు పందులే. ఇవి ఇది కూడా అదే కావచ్చు. ఊరు పందులు పన్నేడు ఉంటుంది. ఉంటాయి వాటికి కూడా ముగ్గురు ఉంటాయి కదా కొన్ని పెద్దవి. ఉంటాయా? కొంచెం మనం లైట్గా వెళ్తాయి కదా పందు అన్నప్పుడు. ఎంత దొడ్డు ఐరన్ షీట్ మీరు చూడరు. ఎంత అయ్యో లావు ఉందో. గేజ్ ఎంత పెద్ద ఉందో చూడరు ఒకసారి. చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క తీరుగా ఉన్నది. దీంట్లో మీరు చూసినట్లయితే మొత్తం అన్ని సామాన్లు మొత్తం అన్ని ఇడిసపెట్టే పేరు కదా స్టాక్ అంతా. సిమెంట్ అది సిమెంట్ అయితే గడ్డ కట్టు కదరా. కెమికల్ బ్యాగ్స్ కావచ్చు ఏమన్నా. ఇవి ఇసుకే. కూడా సింపుల్ కూడా ఎందుకు ఇసుకే కూడా ఇది
మెత్తది మట్టస్ ఉంటుంది, ఇసుకే కాదు డస్టస్ ఉంటుంది. మిల్లర పని మీద పడగలరా. మొత్తం ఇది ఎట్లుంది అంటే ఇది ఒక గోడౌన్ లెక్క ఉన్నది. దీని పక్క పండి దాంట్లో రూమ్లో మిషనరీ ఉన్నది అంతా, అదొకటి ఇదొకటి మిక్స్ చేసేది. మిగిలిన అంతే అంతే అదే గోడౌన్. సున్నప్రాయ కావచ్చురా. అరే బాబాయ్, మన టర్నింగ్ మూల మీద లారీ పడ్డది చూడు, ఒకసారి లారీ బోర్లో పడ్డది చూసినా, ఐడియా ఉందా? అది టమ్మని గుర్తుకొని కిందికి పోయింది చూడు, అలా మొత్తం గిదే స్టాక్ రానాడు. అది దీంతోనే టమ్మం కాదురా, టమ్మని గుర్తుకొని లారీ పడ్డది. లారీ స్టాక్ ఉంది. ఈ సంచులలో మీకు చూపిస్తుంది, ఆయన బ్లాగ్లో కవర్ చేసి చూపిస్తా, గుర్తుపెట్టుకోర్రి. ఇదే స్టాక్ మొత్తం అక్కడ పడిపోయింది మనం వీడియోలు తీసే టర్నింగ్ దగ్గర. ఒట్టిగా పొడి అవుతుంది కదే కదా సున్నప్రాయ కావచ్చు, నాకు తెలిసేది ఏంటిదో. అది వాసన సార్ ఎట్లా చూడు, కాల్షియం కార్బోనేట్ అంటున్నావా? గది మనం ఇలా పిసికితే గట్టి అయితే ఇట్లా ఇసి పెడితే మనది ఉబ్లేక్ అంటుంది. వద్దురా అని టచ్ చేయకూడదు, ఇది కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి నాకు సంథింగ్ అదే ఉంటుంది. ఉబ్లేక్ అయితే ఉండదు, స్టార్చ్ కాదు. ఏంటిదిరా? బొక్క ఇసండి చూస్తే భయం అవుతుంది. ఇక ఏం గట్టిగా ఉండేదా? కట్టింది దారం ఉంది, మందు దాంతో కట్టిర్రు. అరే ఇది నాకు తెలిసి ఎవరో కట్టిర్రు, అది కావాలనే కట్టిర్రు. అది ఇంత తిట్ల కూడా అయి ఉండొచ్చు కదరా, చేతబడి కూడా చేయొచ్చుగా. పోలన్న దీన్ని కట్టి దూరం ఉంటుంది కొద్దిగా. మొత్తం కావచ్చు కానీ అది కూడా చేతబడి కూడా కావచ్చు. బొక్క కట్టరు మేము చీప్గా తీసి పారేస్తున్నాం కానీ. అరే బయటగా ఖాళీ ఉన్నదంటే ఏదో ఒకటి చేయొచ్చు. ఆ సొరంగంలోకి పోయి వాళ్ళు చేతబడి చేసిర్రు. ఒకసారి మీరు అర్థం చేసుకోర్రి, ఇది ఒక లెక్కన వాళ్ళకు సొరంగం లోపట. అక్కడ అసలు ఈడనన్నా ఇట్లా పక్క ఒకటి ఒకటి ఉన్నాయి కానీ వాళ్ళు ఏమున్నాయి ఇంకా. అన్న గొర్రెలనా దయ్యం లేకుండా ఉన్నాయి అడ్వారే అడ్వారే చూస్తున్నట్టు ఉన్నాయి కిల్ల కిల్ల కెమెరాలు ఇంకా అస్సలు ఏమవుతుంది తెల్ల ఇట్లా తెల్ల బట్ట కప్పుకొని చూస్తున్నట్టు. అది ఉన్నదిరా గోరా అన్ని గొర్రెలు ఉన్నాయి చూడు. అయితే మధ్యలో ఉంది దాన్ని చూసి భయపడ్డా నేను కూడా. నిజంగా అది ఎట్లా కనబడుతుంది అంటే ఇడికని చూస్తే నిండా బట్ట కప్పుకొని వాళ్ళు కూర్చున్నట్టు కనబడుతుంది. ఇవేమో గోరీలు కనబడుతున్నాయి అరా నీకు కెమెరాలో? ఒక్కటిసారి మామూలుగా భయం కాలేదని చూడాలి. ఇప్పుడు ఒళ్ళు ఇట్లా కూర్చున్నట్టు అనిపించింది అలా అంతా ఇట్లా. అది కాదు, అది ఘోరంగా.
దగ్గర దగ్గర గాయస్ ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు 3 hours టైం పట్టింది. మిడ్ నైట్ వచ్చి మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేసినాం. మాకు అన్ని జాగాలల్లో ఈ కుక్కలు ఉంటాయి అది ఇది అని తెలియని అన్నోన్ ప్లేస్ కాబట్టి లోపల పోని కొద్దిగా భయమైంది తప్పితే నార్మల్గా ఈ దయ్యాలు అది ఇది ఉన్నాయి. అంతేకాకుండా అవి మనల్ని అటాక్ చేస్తానికి మాత్రం మాకు ఎక్కడ కూడా అనిపించలేదు. కానీ అనిపించింది మీకు ఎట్లా అనిపించింది? నా ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది? అట్లా కనబడ్డాయి అంతేగాని అంతగానో ఏం భయం. మెయిన్ ఏంటంటే మన ఆ నీడుందా ఆ నీడని చూసి ఘోరాతి ఘోరంగా అదైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక పందులు వచ్చినాయి చూడు, గజ్జల సౌండ్ లెక్క కనిపించింది మొత్తం. వర్షిందిరా అదే పురుగు. ఇంకా వేరే సౌండ్ వస్తాయి ఆ గాలి ఘోరం భయపడ్డది. ఇది గడ్డిది కరిసిందిరా. ఇదే కరిసింది కందిరిగానా? అన్నిటికంటే ఎక్కువ భయమైందిరా నాకు. అది వాళ్ళు వచ్చాక సౌండ్ అనిపిస్తుంది నడుచుకుంటా ఆరా భయం నాకు. పెద్ద ట్యాంక్ ఒకటి ఉన్నది చూసిన అడవులు నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ ఏదో 2-3 ఇట్లా కింద పడ్డట్టు గాడనే జర. నాకు అన్నిటికంటే ఎక్కువ భయం ఏంటంటే ఈ లాస్ట్లో పందులు వెనకాల ఒక తల భయపడ్డాము అందరము. నెక్స్ట్ వచ్చేసి ఇది తెల్లది లేదా నేను ఈ తెల్లది అయితే అది బట్ట కప్పుకొని కూర్చున్నట్టే కనబడ్డా. నేనైతే ఘోరంగా భయపడ్డది అంటే రేకు ఉగులాడుతుంది ఒకటి, దాన్ని చూసి సడన్గా భయపడ్డా నేను. మామూలుగా కాదు, అది ఉరేసుకున్నట్టే ఉంది అది సేమ్. మళ్ళీ దాని తర్వాత పందులది గజర సౌండ్ ఒకటి. ఎనీవే గైస్, ఇంత పెద్ద ఫ్యాక్టరీని ఎక్స్ప్లోర్ చేసినాం మిడ్ నైట్. మాకైతే అంతగానో ఎక్కువేం అనిపించలేదు దయ్యాలు అవొట్టి కొట్టి ఉన్నట్టుగా. ఇక్కడ ఏం లేదు కాబట్టి లేదని చెప్తున్నాం. అంతలో మేమే భయపడ్డాం. అది అని ఏదన్నా ఉంటే మొన్నటి లెక్క ఉన్నది ఏం చెప్తాం, కానీ మొన్నటి జాగాలో మాత్రం ఘోరంగా భయపడ్డాం. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చినట్లయితే మేము పోయినసారి ఏదైతే బిల్డింగ్కి పోయినామో ఆ బిల్డింగ్లో నైట్ మొత్తం సీసీటీవీ కెమెరాలు సెటప్ చేసి ఆ ఫుటేజ్ని తీసుకొచ్చి డే టైంలో చెక్ అయితే చేస్తాం. చూస్తే వెళ్తే మనకు అలా ఏమైనా ఉన్నాయా లేవా, మోషన్ సెన్సింగ్ లైట్లు పెడదాం, ఆ లైట్ల దగ్గర ఏమైనా క్యాప్చర్ అవుతుందా లేదా, సెట్ ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ అయినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.